వస్తాంరా. ఏ గారు హాయ్, మీరే నన్ను ఫాలో అవుతున్నారు? హలో, అది నేను అడగాలి, నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావు? అర్థమైందండి ప్రియ గారు, మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు, నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. అంతా డెస్టినీ డ్రైవ్ చేస్తుంది. డెస్టినీ మనల్ని ఫాలో ఇలా చేస్తుందండి. మనకు బాగా గట్టిగానే రాసి పెట్టింది ప్రియ గారు. ఛే, సర్లేండి, అలే బలే చేసుకుని విష్ చేసుకుందాం. హ్యాపీ దసరా. అరే జస్ట్ ఫ్రెండ్లీ అగ్గండి. నో, ఒక్క పని జరగట్లేదు. అరే మొత్తం లెక్క చెప్పరా. రే శంకర్ అన్నా, ఏదన్నా ఒక పని అవ్వాలంటే అరగంటలు అయిపోయిందిరా. ఇప్పుడు 2-3 రోజులైనా అవ్వట్లేదు. అవునన్నా. దీనికి కారణం ఏంటో తెలుసా? అన్నా, టౌన్ జనాల్లో రోజు రోజుకి మనం అంటే ఉన్న భయం తగ్గిపోవడం వల్ల మనల్ని ఎదిరించే మొనగాడొకడు ఈ ఊళ్ళో పుట్టాడని ఆల్రెడీ ఈ ఊళ్ళో డిస్కషన్ మొదలైపోయింది. అన్నా అదంతా పిచ్చి బ్రహ్మన్న. వాడు గాని మాకు దొరికితే అక్కడే చంపేస్తామన్నా. ఆ రుద్రాగాడు దొరకాలి కదరా చంపడానికి. బావా, మీ ముచ్చట్లు పక్కన పెట్టండి. నేను మీకు రేపు అందుబాటులో ఉండను. ఏ రేపు నాకు పెళ్లి చూపులు. ఇదే నా రాముల పోరా. మ్యారేజ్ బ్యూరో ఆంటీ. ఆంటీ చెప్పండి. ఇంకోసారి ఆంటీ అన్నావంటే మొహం పగులుద్ది. సారీ అండి, సారీ శర్మిల గారు. నేను పెళ్లికి రెడీ. ఆ పెళ్లి పిల్లకి నీ ఫోటో పంపించా. నచ్చిందా? కాదు, కక్కింది. కక్కిందా? శోభను కాకుండా అలా ఇలా. హలో హలో, ఏమో. ఇది కాకపోతే దేశంలో ఇంకో అమ్మాయి ఇది ఒకటే ఉందా? నువ్వా? హాయ్ ప్రియ గారు, మీరేంటి ఇక్కడ? మా తమ్ముడు క్రికెట్ నేర్చుకుంటానని గోల చేస్తున్నాడు, అందుకే ట్రైనింగ్ కోసం తీసుకొచ్చాను. కానీ తమరిక్కడ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదండి, అంతా డెస్టినీ మా అండి ప్రియ గారు. మీరేమో చెప్తే నమ్మరు. అన్నా మీరు ఇక్కడ కోచా? అన్నా అనుకున్నా అన్న, ప్రస్తుతానికి ఉద్దరం మీరు, ఆ తర్వాత ఎలాగూ వరుసలు మారిపోతాయి. ఏమంటారు ప్రియ గారు? పిచ్చిగా వాగకంట. అలాగే డార్లింగ్. అదే అదే వద్దన్నాను. ఓ ఓకే ఓకే డియర్, ఓకే. రే వీడు నీకు కోచ్ గా కరెక్ట్ కాదు. కానీ నాకు నువ్వే కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? అదేనండి, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి మీరు కరెక్ట్ అంటున్నారు. మాతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. అంత సీన్ లేదు ఇక్కడ. మూసుకుని పని చూసుకోరా. చింటూ, ప్రాక్టీస్ చేసుకునిరా, నేను అక్కడ కూర్చుంటా. అబ్బో, రారా రా రారా బామ్మర్ది రా. ఇది ఫ్రంట్ ఫుట్ ముందు పెట్టు. ఎస్, ఇది బ్యాక్ ఫుట్. బాల్ ఇక్కడ పడినప్పుడు డిఫెన్స్. ఓకేనా? ఓకే. ఏదో ఒకసారి ఆడు. రే ఇగో షాట్ ఇలా కొట్టాలి. ఏపీలో దిశ చట్టం యాప్ సమర్థవంతంగా బయటకన్నా ఫోన్ లో ఉన్న యాప్ బటన్ నొక్కగానే 5 నిమిషాల కన్నప్ప అన్నా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నాకెందుకు ఆ రుద్రాగాడు నెక్స్ట్ నిన్నే టార్గెట్ చేస్తాడనిపిస్తుంది. వాడు దొరికేదాకా ఇంట్లో నుండి బయట తిరక్కు. నువ్వు వానికి భయపడుతున్నావు. ఆ సాలేగాడు దొరికితే వాడిని చంపి వాడి శవాన్ని గిఫ్ట్ గా ఇస్తా. నోరు మీరా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. అందుకే నా మాట నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవు. సరే, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తా.